సార్ రెహమాన్ గారు ఇప్పుడు ఈ న్యూమరాలజీ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లోని కరెక్ట్‌గా ఫాలో అవుతే మంచి జరుగుతది అని చాలా మంది అంటారు. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు రాంగ్? చాలా మంచి విషయం అడిగావమ్మా. నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ చార్టు అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. 80-90% మిగిలింది భగవంతుడి చేతుల్లో ఉంటుంది. అంతా మన చేతుల్లో లేదమ్మా. కానీ మన జన్మంతా మన లైఫ్ మొత్తం కూడా ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం జరుగుతుంది. వివాహం ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, వృత్తి ఎలా ఉంటుంది, ఇలా ప్రతి విషయం కూడా మన జాతక చక్రంలో ఎలా అయితే జరుగుతుంటుందో అలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వచ్చి ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అండి అనగానే మీరేంది ఇల్లు కొనుక్కోవడం పని మీద వచ్చారా అని అడుగుతాం. వాళ్ళు అంటారనమాట, అసలు ఎలా చెప్తారండి, మేమేమి ఇంతవరకు ఏం చెప్పలేదు కదా మీతోటి, ఎలా చెప్తారండి అంటే ఆ జాతక చక్రంలో వాళ్ళు వచ్చిన ఆ టైంలో వీళ్ళకి ఫిక్స్డ్ అసెట్ ఏర్పడుతుంది అనేటువంటిది అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే. దాన్ని బట్టి చెబుతాం. అట్టని చెప్పి మనమేం దేవుళ్ళం కాదు, అమ్మవారు వచ్చి చెప్పదు. అక్కడ జాతక చక్రంలో గురువు మార్షన్ చూస్తే ఆస్తులు ఏర్పడతాయి. ఓకే. ఇప్పుడు చాలామంది వివాహం అవటం లేదండి అని చెప్పి వస్తారు. మగవాళ్ళు వచ్చారనుకోండి, వచ్చి సార్ నాకు వివాహం ఎప్పుడు అవుతుంది ఏంటి అని అడుగుతారు. ఫలానా 2 మే లోపు అవుతుంది అని చెప్తాం. అంటే అక్కడ జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అనమాట, మగవాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది వాళ్ళు వచ్చి అడిగిన టైంను బట్టి. అదే కొంతమందికి మే తర్వాత అయిద్దండి అని చెప్తాం. అంటే ఏంటి, ఆ గ్రహాలు దూరంగా చూస్తున్నాయి అనుకోండి, అప్పుడు మే తర్వాత అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే ఆడపిల్లలు వచ్చారు, ఆడపిల్లలకి గురువు వీనస్సుని చూస్తే ఆడపిల్లలకి వివాహం అవుతుంది. అలా వాళ్ళకి ఎప్పుడు అయ్యిద్ది, అలా లేదా లేట్ ఉందా, ఇలాంటి అన్ని విషయాల్ని తెలియజేసేటువంటిది ఆస్ట్రాలజీ చార్ట్. ఒక అద్భుతమైన విషయాల్ని తెలియజేస్తుంది. సో మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ 80-90%, 100% అని నేను అన్నాను. మీకు తెలుసు అనుకుంటా, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని జాయిన్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఎంతైనా ఫీజు కడతాని రెడీగా ఉంటారు, సెలబ్రిటీస్ కాబట్టి. హాస్పిటల్ ఏమో చాలా పెద్ద హాస్పిటల్ అయినప్పటికీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటుంటారు. అంటే ఒక రేంజ్ వరకే చేయగలరు హాస్పిటల్ అయినా కానీ, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రాణాన్ని పోయలేరు. సో ఏదైనా 100% అనేది కాకుండా 80-90% వరకు అన్ని ఖచ్చితంగా జరుగుతాయి. మిగిలిందంతా భగవంతుడి చేతుల్లో ఉంటుంది. ఆ భగవంతుడు నమ్ముకొని ఆ భగవంతుడి ప్రకారం చేసుకోవాల్సిందే, వేరే దారే లేదు. ప్లస్ ఇలా ఆస్ట్రాలజీ చార్ట్ చూడటమే కాకుండా నేను న్యూమరాలజీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే. ఈ న్యూమరాలజీ వచ్చేటప్పటికి ఏంటంటే పేరు బాగా ఉంటే లైఫ్ బాగా ఉంటుంది అనేటువంటిది ఇది. ఎవరెన్ని చెప్పినా న్యూమరాలజీ ఈజ్ సచ్ ఏ గుడ్ సబ్జెక్ట్. అవును, చాలా మంది అంటూ ఉంటారు సార్, అంటే పేరు ఉన్న దాంట్లో ఒక లెటర్ని యాడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే మనకి లక్కీ నెంబర్గా ఒక నెంబర్ చూస్ చేసుకోవడం వల్ల కానీ, ఆ డేట్లో పలానా పనులు చేయడం వల్ల కానీ మన ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని చెప్పేసి చాలా మంది న్యూమరాలజీలు కలిసిన వాళ్ళు, కొంతమంది దాని నుంచి లాభం పొందిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. సో దాని గురించి మీ అభిప్రాయాన్ని. న్యూమరాలజీలో ఇప్పుడు పేరు ఎలా ఉండాలి, దాన్నే పేరు బలం అంటారు. ఆడపిల్లలు చూడండి, పెళ్ళప్పుడు పేర్లు కలవకపోతే పేరు మార్చడం కూడా ఉన్నది. పేరు బలంగా ఉంటే అది బిజినెస్ అయినా చూడండి, ఒక షాపు 2 బట్టల షాపులు ఉంటాయి, ఒక షాపు విపరీతంగా సాగుతుంటుంది, ఒక షాప్ ఏమో సాగనే సాగదు. మరి 2 అదే బట్టల షాపులు 2 పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి. అంటే పేరు బలం అనమాట. ఆ పెట్టినటువంటి పేరు ఉన్నది కదా, ఆ పేరు యొక్క బలాన్ని బట్టి కూడా ఉంటుంది. అలానే మనం పెట్టుకునేటువంటి పేర్లు కూడా కొంతమంది బాగా సక్సెస్ అవుతుంటారు, కొంతమంది సక్సెస్ అవ్వరు. అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా పేరు లేకపోతే సక్సెస్ అవ్వరు. ఏది ఏమైనా కొన్ని నెగిటివ్ నెంబర్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మొన్న కరోనా ఉన్నది, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఏది మీకు అవ్వద్ది నాకు అవ్వదు అనేది లేదు, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏ మలేరియాను లేదా ఏ టైఫాయిడ్ అంటే కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు కదా. అవును. అలానే కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. 12, 13, 16, 18, 28, 29, 31. సో ఈ నెంబర్స్, ఈ 7 నెంబర్లు నెగిటివ్ నెంబర్స్. ఓకే. ఎలా చెప్తారండి అంటే, సౌందర్య గారి పేరు కొడితే మీకు ఫోన్లో, మీ ఫోన్లోనే సౌందర్య గారి పేరు కొడితే 18వ నెంబర్ వస్తుంది.